హలో మామ అందరికి నల్లేరు పచ్చడి చేయడం ఎలా చూసేద్దాం రండి. నల్లేరు పచ్చడికి కావాల్సిన పదార్థాలు: నల్లేరు, టమాటా, చింతపండు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, పల్లీలు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. ముందుగా నిమ్మ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలి. తర్వాత 2 టమాటాలను ముక్కలు ముక్కలుగా కోసుకోవాలి. మనం తెచ్చుకున్న నల్లేరుకు 4 వైపుల పీచును తీసేయాలి. నల్లేరులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి. నల్లేరు తినడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి మరియు విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. ఇందులో కాల్షియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. నల్లేరును ముక్కలుగా కోసిన తర్వాత 1-2 సార్లు బాగా కడుక్కోవాలి. తర్వాత కళాయిలో కాస్త నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగా తీసుకున్న తాలింపు సామాన్లను నూనెలో వేసుకుని ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అదే కళాయిలో ముందుగా కోసుకున్న నల్లేరు కాడలను పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనం ముందుగా కోసుకున్న టమాటాలను వేసి కాస్త మగ్గనివ్వాలి. మీకు కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ముందుగా వేయించుకున్న తాలింపు సామాన్లను కాస్త మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టాలి. తర్వాత మన నల్లేరును, ముందుగా నానబెట్టుకున్న చింతపండుని మిక్సీలో వేసి తగినంత ఉప్పు వేసుకొని ముద్దగా అయ్యేంత వరకు మిక్సీ పట్టాలి. మళ్ళీ కళాయిలో కొంచెం నూనె వేసుకొని కొన్ని ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ కొంచెం వేసుకొని వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన నల్లేరు పచ్చడిని వేసుకొని బాగా కలపాలి. అంతేనండి, వేడివేడి నోరు ఊరించే నల్లేరు పచ్చడి రెడీ. సూపర్. అన్ని కరెక్ట్గా సరిపోయి టేస్ట్ మొత్తం అంతా సూపర్గా ఉంది. వేసుకుంటే నెయ్యి వేసుకోండి, చాలా బాగుంటుంది. Don't forget to like and subscribe.